ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక అలంకారం అనుకుంటే అమ్మ ఒక అలంకారాన్ని చేయించుకుంది. అమ్మవారు తన నచ్చిన అలంకారాన్ని తను చేయించుకుందేమోనని అన్నట్లుగా అనిపించింది. ఈ వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనం మావుళ్ళమ్మ తల్లి దేవాలయం అండి. అంతకుముందు మీకు అమ్మవారికి అలంకారం కాళ్ళు చేతులతో అలంకారం చేసి మీకు చూపించే కదండి. ఆ అమ్మవారు విడి రోజుల్లో అయితే ఇలా అయితే అలంకరిస్తూ ఉంటారు. ఎప్పుడైనా విశేషమైన జాతరలు అవి జరిగినప్పుడు విశేషమైన అలంకారాలు నాచే చేయించుతారండి. మామూలుగా ఇవాళ వెళ్తూ అయితే ఇక్కడ ఈ గ్రామానికి ఇద్దరు గ్రామ దేవతలు ఉంటారు. ఈ అమ్మవారికి తిరునాళ్ళైనా ఆ అమ్మవారికి తిరునాళ్ళైనా ఇద్దరికీ కూడా పోత పోయటం, అలాగే అమ్మవారికి ఈ అమ్మవారికి కూడా నివేదన ఉంటుంది, ఆ అమ్మవారికి కూడా నివేదన అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరించడం జరిగిందండి. ఇలా ఉన్న విగ్రహాన్ని మనం అమ్మవారిని ఎలా తయారు చేశానని చూడండి. ఇదిగోని చూసారా, మొట్టమొదటిగా ఆ జగన్మాత పాదాలను దర్శించండి. అలాగే ఈ అలంకారం అమ్మవారు నిజరూప దర్శనం అని అంటారు. ఈ అలంకార రూపంలో అమ్మవారు సాక్షాత్కరించింది. అయితే నేను మామూలుగా అనుకుంటూ చీర కడదాంలే అన్నట్లుగా వెళ్తూ ఉన్నాను. సగం దూరం వెళ్ళినాక నాకెందుకో మనసులో స్ఫురించింది, ఇలా అమ్మవారి యొక్క పాదాలని కనపడుతూ చేద్దామని. నేను అమ్మవారి సంకల్పం ఏమో అలా చేయించుకోవాలని నేను అప్పటికప్పుడు అనుకుని చక్కగా అమ్మవారికి ట్రై చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని, అమ్మవారి అలంకారం చాలా బాగుందని వాళ్ళు చెప్పుగా నేనైతే చాలా సంతోషించాను. అయితే ఇంకా 4 చేతులు కనపడేలాగా పెట్టాను. అలాగే అమ్మవారి యొక్క చేతుల్లో ఏమేమి ఆయుధాలు ఉన్నాయో కూడా కనపడుతూ పెట్టాను. ఒక చేతిలో త్రిశూలాన్ని పట్టుకుంది, మరొక చేతిలో డమురకము నాగాభరణాన్ని చేతపట్టింది, ఇంకొక చేతిలో ఖడ్గము, ఇంకొక చేతిలో కుంకుమ భరిణను అమ్మవారు ధరించింది. ఒక్కొక్క చోట్ల కుంకుమ భరిణ అంటారు, కొన్ని చోట్ల ఏంటంటే రక్తపాత్ర అని కూడా అంటారు. ఏదైనా కానీ అమ్మవారి స్వరూపం కాబట్టి నేనైతే కుంకుమ అయితే పెట్టాను చేతిలో. ఈ విధంగా వడ్డానాన్ని పెట్టుకుని అమ్మ సాక్షాత్కరించింది. కాకపోతే ఈ విగ్రహంలో ఏంటంటే భుజాల దగ్గర ఖాళీ రాలేదండి. భుజాల దగ్గర ఖాళీ వచ్చుంటే కనుక ఆ చేతి మీద నుండి కూడా వెళ్ళేది కాబట్టి ఇంకా చాలా బాగుండేది. కాకపోతే ఆ చేతి మీదకి వెళ్ళకపోయేసరికి ఇలా అయితే ఉంది. ఫస్ట్ అయితే దండ ఇలా మెల్లో వేశాను. వేస్తే ఎలా ఉందంటే కనుక ఇదొక రూపంలో ఉంది, సరేలే అన్నట్లుగా పెట్టాను. కానీ మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ అమ్మవారు ఏమన్నా మనసులో చెప్పిందేమో మళ్ళీ మార్చమని నేను గబగబా దండ అయితే మార్చేశాను, వేరే రూపంలో వేసాను చూడండి. ఆ వేసిన తర్వాత ఇంకా లుక్ వచ్చిందని అనిపించింది. ఇక్కడ లైటింగ్స్ పెద్ద లైటింగ్ పెట్టక ముందు ఇలా అయితే ఉంది. లైటింగ్ పెట్టినాక కూడా వీడియో వస్తుంది చూడండి. ఈ విధంగా అమ్మవారిని చేయటం జరిగింది అలంకరణ. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా అమ్మవారికి వడ్డానము అలాగే నక్లీసులు ఇవన్నీ కూడా అలంకరించడం జరిగింది. పట్టీలు అయితే అట్లా ఊరికే పైన పెట్టాను, అంటే కాళ్ళకు పెట్టినట్లుగా పెట్టాను. అయితే కింద చీర చూసారా, కింద కూడా ఒక చీరల్లే వేశాను. చక్కగా నిజ రూపంలో అమ్మవారు స్వయం వ్యక్తంగా ఎలా అయితే ఉంటుందో విగ్రహాకారంలో అదే రూపంలో అలంకరించడం చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఇక్కడ చూసినట్లయితే పాదం కనపట్లేదు కదండి. అమ్మవారి యొక్క పాదాలకు కూడా నేను ఇవి పారాణి అల్లే పెట్టాను. ఆ పారాణి కనపట్లేదు కండి. కొంచెం ముందుకు వెళ్తే తర్వాత వీడియోలో ఆ పారాణి కూడా కనపడేలాగా దండ అయితే వేశాను. ఇక్కడ మధ్యలో మందార పువ్వు పెట్టాను చూడండి. అక్కడైతే 2 కలిపి పిన్నీస్ అయితే పెట్టాను. మామూలుగా అయితే పెట్టవసరం లేదు, అట్లా నిలబడుతుంది, కానీ పెడితే బాగుంటుంది అన్నట్లుగా అక్కడ కూడా అలా అయితే పెట్టడం జరిగింది. అమ్మవారిని ఎట్టుకొని చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. నడుముకి చక్కగా వడ్డానం కూడా చాలా బాగుందండి. అంటే అమ్మవారికి కరెక్ట్గా సరిపోయిందని అన్నట్లుగా ఉంది. తర్వాత ఇక్కడ బయట మహాలక్ష్మి అమ్మవారి చెట్టు అని అంటారు. ఈ అమ్మవారికి కూడా లెక్క అయితే ఈ మాల గజమాలలాగా అమ్మవారికి తెచ్చారండి. కాకపోతే నేనైతే ఈరోజు ఏంటంటే ఈ అలంకారం చేయటం వల్ల ఆ దండనైతే ఇక్కడ చెట్టుకైతే వేయటం జరిగింది. లేదంటే కనుక ఈ దండ అమ్మవారి మూలమూర్తికి అయితే వేయాల్సింది కూడా. అయితే అలా జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ముందు చూడండి. అలాగే అఖండ దీపారాజన చేస్తారండి. ఈ రోజల్లా కూడా ఉంటుంది. ఈ రోజల్లా నైట్ అల్లా ఉండి రేపు పొద్దున్నే అయితే అఖండం రేపు పొద్దున్నే దాకా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అఖండం కూడా వెలిగిస్తూ ఉంటారు. తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా
చీర కట్టుకుని చక్కగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఇదండి మొత్తం అలంకారం అయిపోయినాక నిమ్మకాయల మాలలు, అలాగే మాల మార్చారని కదండి, దండ మార్చానని చెప్పా కదండి, అదిగోండి ఈ విధంగా అయితే వేయటం జరిగింది. ఈ విధంగా నచ్చిందా, అంతకుముందు నచ్చిందా మీరు కామెంట్ చేయండి. నాకైతే ఈ విధంగా అయితే బాగుంది. చక్కగా అమ్మవారు కనపడుతూ ఉన్నారు. దండ కూడా కరెక్ట్గా పైనుండి వచ్చినట్లుగా అనిపించింది. పైన నిమ్మకాయల మాల కూడా వేశారు, కింద కూడా అన్నీ కూడా చేశారు. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది. ఇక్కడ నుండి కొంచెం లలితా సహస్రనామం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతానండి. నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగారాగమధన నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాపాపాపనాశిని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేదాభేదనాశిని నిర్నాశా మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ముడప్రియ మహారూప మహాపూజ మహాపాతక నాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్టుపచారాఢ్య చతుష్టష్టి కళామయి మహాచతుష్టష్టి కోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యక చారు రూపా చారు హాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యాన ధాతృ జయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర.